హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు 5 కిలోల చేపల పులుసు చేసి చూపించబోతున్నాను. ఈ చేపల పులుసుని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను 5 కిలోల చేపలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. నీసు వాసన రాకుండా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఈ చేపల పులుసులో కొంచెం ధనియాలు ఎక్కువగానే తీసుకోవాలి. ఒక 10 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి. మెంతులు 1 టీ స్పూన్ తీసుకోండి. జీలకర్ర 5 కిలోలకి 5 టీ స్పూన్ల వరకు తీసుకోవాలి. మిరియాలు కూడా ఒక 4 టీ స్పూన్లు తీసుకోండి. కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి మీరు తినే కారాన్ని బట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ ఇవన్నీ స్పైసెస్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి గ్యాస్ని దోరగా వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేపలు చేసుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి పెద్ద ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులో చెక్క లవంగం మొగ్గలు ఇలాచీ వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అలాగే రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసి ఒకసారి చక్కగా వేయించుకోండి. ఇందులో చింతపులుసు మనం చింతపండు గుజ్జుని కొంచెం చిక్కగానే తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఈ చేపల పులుసులో చింతపండు పులుసుని కొంచెం పలుచుగా తీసుకుంటే మనం చేపలు వదిలినప్పుడు ఇందులో చేప ముక్కలు కొంచెం నీరు వదులుతుంది కాబట్టి మరీ పలుచగా అయిపోతుంది. అందుకే చింతపండు గుజ్జుని కొంచెం ఎక్కువ చిక్కగా తీసుకోవాలి. మీరు తినే పులుపును బట్టి చింతపండుని తీసుకోండి. ఒక 250 గ్రాముల వరకు చింతపండు పులుసు అయితే సరిపోతుంది. ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు చక్కగా ఉడికించుకొని ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కలని ఇందులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒక మూత పెట్టి చక్కగా ఈ చేప ముక్కలను ఉడికించాలి. చూడండి, నేను ఈ చేపల పులుసులో కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు. మూత పెట్టేసి కొంచెం అంటే ఒక 10-15 నిమిషాలు మనం వదిలేసామంటే చేప ముక్కలు నీరంతా వదులుతుంది. అప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి వేసి 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసి కొంచెం కొత్తిమీరను కూడా వేసి అటు ఇటు కదిపి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కొంచెం సేపు మగ్గించుకోవాలి. అలా మగ్గించినప్పుడు ఈ చేపల పులుసులో వాటర్ అనేది రిలీజ్ అయ్యి చేప ముక్కలకి చక్కగా ఉడికి అప్పుడు ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.